స్వాగతం. బాలికల హక్కుల కోసం 100 ఏళ్ల క్రితమే ఆంక్షలు, లింగ వివక్షను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి తన కూతురు మాజీ మంత్రి గీతారెడ్డిని కూడా విదేశాలలో చదివే స్థాయికి తీసుకువచ్చిన వీరవనిత రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి రాజకీయాలలోకి వచ్చి కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా సేవలందించిన ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలను సికింద్రాబాద్లోని ఈశ్వరీబాయి విగ్రహం వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై ఈశ్వరీబాయి గారి విగ్రహానికి ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి 100 ఏళ్ల కిందటే మహిళల మీద ఉన్న ఆంక్షలు, లింగ వివక్షలను ఎదుర్కొన్న వీరవనిత ఈశ్వరీబాయి అని అన్నారు. చిన్నతనంలోనే భర్త చనిపోయినా అధైర్యపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కూతురు కూడా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పులే సేవాభావంతో వారి స్ఫూర్తితోనే బాలల హక్కుల కోసం, బాలిక విద్య కోసం ఈశ్వరీబాయి గారు పాటుపడ్డారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే 1951లోనే చితకలగూడ కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారని, అలాగే నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈశ్వరీబాయి మహిళ బాలల సంక్షేమ రూపుదిద్దారని చెప్పారు. ఈశ్వరీబాయి గారు ఎంత గొప్పవారో వారి కూతురు గీతారెడ్డి గారు కూడా అంతే గొప్పవారని, తనను కూడా రాజకీయాలలో ప్రోత్సహించింది గీతారెడ్డి గారేనని, వారి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నారని శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే డైనమిక్ కి మరొక డైనమిక్ ఉదాహరణ ఈ కుటుంబం. ఎంతో సేవ చేశారు. అమ్మగారు చేసిన దాంట్లో ఏ విధంగా అయితే మనం ఈశ్వరీబాయి గురించి చెప్పుకుంటున్నామో అదే మాదిరిగా గీతారెడ్డి గారి చరిత్రలో కూడా నిలిచిపోయే చాలా కార్యక్రమం చేశారు. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గురించి చాలా కృషి చేసి ఎంతో మందిని వ్యాపారవేత్తలు చేయడానికి, వ్యాపారవేత్తలు కావడానికి, అంచెలంచె ఎక్కడానికి వారు మేజర్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పార్కులో ఎస్సీ ఎస్టీకి 15% రిజర్వేషన్ అని ఇప్పించిన ఘనత అమ్మగారి సంగీతమ్మ గారు పాలసీ తీసుకొచ్చి దాంతో పాటు అందరికీ వేరే ఇంట్రెస్ట్ ఉండేది, ఎస్సీ ఎస్టీలో కూడా ఇంట్రెస్ట్ రేటు కూడా తక్కువ. ఈ రెండు కూడా ఏర్పాటు చేసినాక ఈ దళితులు, గిరిజనులు బిజినెస్ చేసుకోలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదనేసి మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకెళ్లి వాళ్ళకి 2 years మారిటోరియం కూడా ఇప్పించిన ఘనత చరిత్రలో ఉండిపోయిన విషయం ఏంటంటే దళితులు, గిరిజనులు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు వ్యాపారవేత్తలంటే అమ్మగారు తీసుకొచ్చిన